నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్సీ కర్నయ్య ప్రభాకర్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, నిజంగా మన రేవంత్ రెడ్డి అయితే సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం, బహిరంగ చర్చకు రమ్మని చెప్పేసి కూడా సవాల్ వేసాడు. అదే సవాల్ను తీసుకొని నేపథ్యంలో ప్రెస్ క్లబ్ కూడా రావడం జరిగింది. నిజంగా వచ్చే అవకాశం ఉందా? అసలు వస్తే ఎటువంటి అవకాశం, ఏ విషయాలు మాట్లాడే అవకాశం? ఇంకెక్కడ వచ్చే అవకాశం ఉంది? ఢిల్లీ వెళ్ళిపోయినట్టున్నాడు. స్కెడ్యూల్ ఆల్రెడీ కేటీఆర్ గారు ఈ ప్రతి సవాలు విసిరినప్పుడు ఆయనకు స్కెడ్యూల్ లేదు ఢిల్లీకి పోయేటువంటిది. ఆయన అప్పటికప్పుడు ప్రోగ్రామ్ తయారు చేసుకోవడం, ఢిల్లీకి వెళ్ళిపోవడం. అంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ముందు నుంచి ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మోసపు మాటలు, అబద్ధపు హామీలతో కాలం వెలగట్టడం. మేము మాట్లాడుతుంది ఒకటే, ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని దాదాపు సంవత్సరన్నర కాలంగా మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఇంకో మాట, ఆయన ఇచ్చినటువంటి హామీలని 100 రోజుల్లో నేను నెరవేరుస్తాను, తీరుస్తానని చెప్పిన తర్వాతనే కదా 100 రోజుల తర్వాత మా పోరాటం ప్రారంభమైంది. 100 రోజుల వరకు మేము మాట్లాడలేదు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ప్రజలు ఏ ప్రతిపక్ష హోదానైతే మాకు ఇచ్చినో దాన్ని చాలా జాగ్రత్తగా ప్రజల పక్షాన నిలబడి ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చమని అంటున్నటువంటి సందర్భంలో నువ్వు చెప్పినటువంటి మాటనే నువ్వే హెచ్చరించినావు, అదేవిధంగా రమ్మన్నావు. కేసీఆర్ వచ్చినా పర్లేదు, కేటీఆర్ వచ్చినా పర్లేదు అని చెప్పేసి మాట్లాడు. కేటీఆర్ గారు వచ్చినారు, ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ రమ్మంటున్నాం. నువ్వు నిజంగా ఢిల్లీకి ప్రజల కోసం పోయి ఉంటే నీ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, నీ మంత్రులు ఉన్నారు, బాధ్యతతోటి ఎవరు సమాధానం చెప్తారో వారు రాండి. మేము 9.5 సంవత్సరాల కాలంలో ఏం చేసినావో ప్రజలకు చెప్తాం. నువ్వు సంవత్సరన్నర కాలంగా ఏం చేసినావు అనేటువంటి మాట నువ్వు చెప్పుకునేటువంటి అవకాశం ఉందిగా. ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి ఇవాళ 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళ ద్వారా ప్రపంచానికి లక్షల మందికి చూపించేటువంటి అవకాశం ఉన్న చోట మాట్లాడడానికి రాకుండా పారిపోవడం ఎందుకు? నిజంగానే నువ్వు నికార్చుకున్నట్లయితే, నీ హామీలు నిజంగానే నువ్వు అమలు చేసినట్లయితే, నువ్వు రుణమాఫీ విషయంలో కానీ మిగతా విషయాల్లో నువ్వు నికార్చుగానే ఉన్నట్లయితే ఎందుకు రావు ఇక్కడికి? నువ్వు రావటం లేదు అంటేనే చాలా స్పష్టంగా కేవలం ఏకపాత్రాభినయం మాత్రమే. ఉపన్యాసాల్లో, సభలలో ఏకపాత్రాభినయం తప్ప మరొకటి కాదు. 2 పక్షాలు మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది కదా. 2 పక్షాలు మాట్లాడేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ చోటికి రాకుండా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అనేటువంటిది తప్పకుండా, ఒకవైపు నువ్వు చట్టసభలు అయినటువంటి అసెంబ్లీ పెట్టినాడు, అసెంబ్లీలో మాట్లాడతాం. అసెంబ్లీ లేని పక్షంలో మీలాంటి వాళ్ళ ద్వారానే కదా ప్రపంచానికి మేము చేసినటువంటిది, మేము మాట్లాడుతున్నటువంటి విషయం పోవాల్సింది. కాబట్టే ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని ఎన్నుకున్నాం. ఈ హైదరాబాద్ నడిబొడ్డున ఇవాళ మీరు అందరికి ప్రపంచానికి చూపించేటువంటి అవకాశం ఉన్నటువంటి మీ ద్వారా పోవాలనుకున్నాం. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తానంటే, ఒక సీఎం స్థాయి వ్యక్తితో మాట్లాడే రేంజ్ కాదు కేటీఆర్ది, కేసీఆర్ రమ్మని మాట్లాడదామని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడండి అంటే ఎట్లా చూసుకుంటారు? అంటే బాధ్యత లేని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే కాదు, బాధ్యత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటనే కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అనేటువంటి మాట ఆయన ఉపన్యాసంలో మాట్లాడాడు. దానికి కొనసాగమనే ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేదు. కేటీఆర్ గారు, అయ్యా రేవంత్ రెడ్డి, నన్నన్నావు, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారిని రమ్మన్నావు కదా, నేను అందుబాటులో ఉన్నా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తావా అన్నటువంటి మాట ఆయన సవాల్కు ప్రతి సవాల్గా జరిగినటువంటి కొనసాగింపు ఇది. కాబట్టి మా వైపు నుంచి జరిగినటువంటిది కాదు. ఆయన చేసినటువంటి సవాల్కే మేము స్వీకరించి వచ్చినాం, గౌరవంగా వచ్చినాం, ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో వచ్చినాం. ఆ సీటుకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి పదవికి ఉన్నటువంటి, ఎందుకంటే ఆయన ఏం చేసిండు 9.5 సంవత్సరాలుగా తేలిపోతుంది, 1.5 సంవత్సరంగా మేము ఏం చేసినామనేది తేలిపోతుంది. కాబట్టి అది మాట్లాడడానికి వస్తే ఇవాళ మాట్లాడడానికి ఎవరు రాలేదు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి అనేటువంటిది డొల్లా అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోయింది, ప్రజలు మర్చిపోయారు బీఆర్ఎస్, మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్, 100 సీట్లు గెలవబోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ తెలంగాణలో? ఉపన్యాసాల్లో మాట్లాడుకుంటారు, కేవలం వాళ్ళ కార్యకర్తల్ని ఉత్తేజపరచుకోవడానికి మాట్లాడుతుండొచ్చు. కానీ ఇవాళ అర్థమైపోయింది కదా, ఎవరు మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ఎవరు ప్రజల పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరు ప్రజల పక్షాన కొట్లాడితే ఎవరి ఆశీర్వాదం ఏ పార్టీకి ఉంటుంది అనేటువంటి విషయం ఇవాళ తేలిపోయింది. అందుకే మీరు చేసేటువంటి పని నిజంగా కూడా మీరు 100 సీట్లు హామీ నిజమే అయితే, ప్రజలు మీ ఎంట ఉంటారని నమ్మకం మీకు ఉండి ఉంటే ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చేవాళ్ళు కదా. మీ పక్షాన మాట్లాడడానికి నిజమే నువ్వు బిజీ ఉంటే నువ్వే చెప్పేవాడివి కదా, అయ్యా మా మంత్రి వస్తాడు, లేదు మా ఉప ముఖ్యమంత్రి ఎవరు వస్తారని చెప్పేవాడు కదా. ఎవరు రాకుండా మీ డొల్లతనం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నావు, నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమనే మా నిరంతర పోరాటం ఉంటుంది. ఇక ముందు కూడా నువ్వు పలాయనం చిత్తగిస్తావు అనే విషయం కూడా తెలుసు మాకు. ఆయన బాధ్యతతోటి ప్రభుత్వంలో ఉన్నావు కదా, ఏదో సమాధానం చెప్తావు అనేటువంటి నమ్మకంతో వచ్చినాం. కానీ నీ సహజత్వమైనటువంటి నీ పలాయనం ఏదైతుందో అది ఇవాళ పాటించినావు. నువ్వు పారిపోయినావు. అయినా నువ్వు పారిపోవచ్చు కానీ నీ వెంట పడతాం, నీ వెంట మా పోరాటం కొనసాగుతుంది. నువ్వు ఇచ్చిన హామీలను, నువ్వు ఎంత డైవర్షన్ టాక్టిక్స్ చేసినా నీ వెంట నీ హామీలని అమలు చేయమని మా పోరాటం కొనసాగుతుంది.